మిత్రులారా నమస్తే. అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ఘట్టం పరిసమాప్తమైందండి ఈరోజు. సో అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం అనేటటువంటిది ప్రారంభమైపోయింది. ఇప్పుడు మనం కూడా మొదటి నుంచి ఒక సర్వే సంస్థను ఫాలో అవుతున్నామండి. మిగతా వాళ్ళు ఎలాగ ఇస్తున్నారు ఏమిటి అనేటటువంటిది ఎగ్జిట్ పోల్సే శిరోధార్యం, ఎగ్జిట్ పోల్సే కరెక్టు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పేసి అనడానికి వీల్లేదు. లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్లో ఏమైందో మనకు తెలుసు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి మన ఆసక్తిని కొంచెం తగ్గించుకోవడానికి లేదా ఆసక్తిని మరింత పెంచుకోవడానికి ఉపయోగపడతాయి అంతే. కాకపోతే మనం ఫాలో అవుతున్నటువంటి సంస్థ ఎస్ఏఎస్ సంస్థ అండి. మొదటి నుంచి మనం ఫస్ట్ ప్రీ పోల్ సర్వే, సెకండ్ ప్రీ పోల్ సర్వే, థర్డ్ ప్రీ పోల్ సర్వే మొత్తం అన్నీ కూడా ఆ సంస్థ చేసినవన్నీ కూడా మనం ఫాలో అవుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు అదే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పింది అనేటటువంటిది నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. నా చేతికి వచ్చింది ఆ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అంతా కూడా. సో మిత్రులారా, ఈ ఎస్ఏఎస్ అనేటటువంటి గ్రూపు ఐఐటిఎన్ హైదరాబాద్ బేస్డ్ గ్రూప్. ఇది లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా ఈ సంస్థ ప్రీ పోల్ సర్వేలు చేసింది, పోస్ట్ పోల్ సర్వేలు చేసింది. సో ఆ 2 ఎన్నికల్లో కూడా ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు అక్యురేట్గా ఉన్నాయి ఒరిజినల్ రిజల్ట్కి. అందుకని ఈ సంస్థని మనం ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తూ వచ్చాము. ఈ ఎన్నికల్లో కూడా ఫాలో అవుతూ వచ్చాం. కాబట్టి ఈ ఒక్క సంస్థ ఈ ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్పింది అనేటటువంటిది చాలా ఉత్కంఠగా ఉంది. ఇంకా లేటు భరించేలాగా లేరు. మీరు చెప్పేస్తానండి. మనకి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అలాగే పుదుచ్చేరి, యూటీ. సో ఈ వీటిల్లో ఎలా ఉండబోతోంది ముందే చెప్పాను కదా, ఇది ఎగ్జిట్ పోలే కానీ ఎగ్జాక్ట్ పోల్ కాదు, నంబర్ తలకిందులు కావచ్చు. సో చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నటువంటివి ఈ వీటిల్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ లాస్ట్ 3 టైమ్స్ 2011, 2016, 2021 3 సార్లు కూడా దినదిన ప్రవర్ధమానం అన్నట్టుగా ఆమె ప్రతిసారి కూడా 2011లో 184, 2016లో 211, అలాగే 2021లో 213 ఇలా పెంచుకుంటూ వచ్చింది ఆమె ఈసారి ఖచ్చితంగా ఆమెను దింపడం ఖాయం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నేను హాజరవుతున్నానని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించారు. అక్కడ ఏం జరుగుతుందని అందరూ ఆసక్తి. అలాగే కేరళలో 2 సార్లు కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, దిగ్విజయంగా ప్రభుత్వాన్ని నిర్వహించింది. కానీ ఈసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలో అక్కడ యూడీఎఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అంచనాలు వేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది అనేది ఒకటి. తమిళనాడు ఇంకాను డిఎంకే దూసుకుపోతుంది అనేటటువంటిది ఒకటి ఉంది. కానీ డిఎంకే వెనక యాక్టర్ విజయ్ కూడా వచ్చాడు. అతను టీవీకే అనేటటువంటి పార్టీని పెట్టాడు కదండి, తమిళగా వెట్రి కళగం. సో విజయ్ ఏమైనా ఓటు కట్టర్లాగా పనిచేస్తాడా? కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతాడా ఏంటి? అతనికి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఏంటి అనేది ఈసారి చాలా ఆసక్తిగా ఉంది. అస్సాం పెద్దగా ఏమీ పెద్ద ఆసక్తి లేదు, అక్కడ అంతా కూడా పెద్ద మార్పు ఏమి లేనట్టుగా ఉంది. సో ఓవరాల్గా వచ్చేద్దామండి. ముందు అస్సామే చూద్దాం. కదా అస్సాంలో ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఈ ఎస్ఏఎస్ గ్రూప్, ఎందుకంటే లాస్ట్ టైం 2 ఎలక్షన్స్లో కూడా ప్రీ పోల్ సర్వేలో, ఎగ్జిట్ పోల్స్లో ఈ సర్వే సంస్థ ఏం చెప్పిందో అక్యురేట్ నెంబర్స్ అలాగే వచ్చాయి. కాబట్టి ఇది ఏం చెప్పింది అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నాను నేను. ప్రొజెక్షన్, ఓట్ షేర్ ప్రొజెక్షన్ అస్సాంకి సంబంధించి వీళ్ళు ఇచ్చింది ఏమిటాయా అంటే, కాంగ్రెస్కి 42%, ఎన్డీఏకి 46%, అదర్స్కి 12% అండి. అలాగే సీట్ షేర్ ఎట్లా ఉందయ్యా అంటే, కాంగ్రెస్కి 42, 46 వస్తాయి. అలాగే ఎన్డీఏకి 84 to 90, అంటే క్లియర్ కట్ మెజారిటీ అనమాట ఎన్డీఏకి. అదర్స్ 2 నుంచి 3 వరకు వస్తాయని చెప్పేసి. అలాగే ఇప్పుడు తమిళనాడుకు వద్దామండి. తమిళనాడు అసలు ఈసారి ఏం జరుగుతుంది అంటే, డిఎంకే బంపర్ మెజారిటీ వస్తుందా? ఆ డిఎంకే వెనక వస్తున్నటువంటి విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ ఏమన్నా ఓట్ కట్టర్లా పనిచేస్తుందా ఏమిటి అనేటటువంటిది అనుమానాలు కదా అందరికీ. వీళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చినటువంటి ఓట్ షేర్ ప్రొజెక్షన్ అది ఎలా ఉందంటే, డిఎంకేకి 40 to 41%, ఏఐఏడిఎంకేకి 37 to 38%. పెద్ద డిఫరెన్స్ లేదు, 2% to 3% డిఫరెన్సు. వెనకే టీవీకే అండి. టీవీకే అంటే విజయ్ పార్టీ అనమాట, తమిళగా వెట్రి
కళగం పార్టీ పేరు. విజయ్ పార్టీ టీవీకేకి 15 to 16%. ఇది మామూలు వ్యవహారం కాదు. అలాగే ఎన్టీకే అని ఇంకో పార్టీ ఉంది, సీమాన్ అని, యాక్టర్ కమ్ ప్రొడ్యూసరు. అతను లాస్ట్ టైం కూడా పోటీ చేశారు ఎన్టీకే పేరు మీద. ఎన్టీకే అంటే నామ్ తమిళర్ కచ్చి. ఆ పార్టీకి ఒక 5% వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఎస్సీఎస్ గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకవేళ కంఫర్టబుల్ మెజారిటీ డిఎంకేకి రాకపోతే ఈ టీవీకే ఎన్టీకే కలిసి వేరే ఏ గ్రూప్తో కలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఇందులో సీట్ షేర్ విషయం దగ్గరికి వద్దాం. తమిళనాడు సీట్ షేర్ విషయానికి వస్తే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం డిఎంకేకి కంఫర్టబుల్ మెజారిటీయే వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 234 అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంత కావాలండి? 118 కావాలి. 118 కావాల్సింది వీళ్ళకి 134 to 141 దాకా వస్తాయి డిఎంకేకి అని చెప్తున్నారు. అలాగే ఏఐడిఎంకేకి 84 to 90, అలాగే టీవీకేకి 4 to 8, ఎన్టీకేకి 0 నుండి 1, అదర్స్ నిల్లు. సో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ ప్రకారం ఒక చాలా కమెండబుల్ మెజారిటీ కాకపోయినా సరే ఒక స్లైట్ మెజారిటీతో డిఎంకే బయట పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుందండి. నెక్స్ట్ కేరళ చూద్దాం. కేరళ చాలా అందరికీ ఆసక్తిగా ఉంది కదా. వీళ్ళు ఇచ్చినటువంటి, అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా యూడిఎఫ్కి ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి చెప్తూ వచ్చారు. కాకపోతే ఆ ఎడ్జ్ స్లైట్గా ఉంది, నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంటుంది, టగ్ ఆఫ్ వార్ లాగా. ఏమవుతుంది అనేటటువంటిది మనకి ఎప్పటికి కూడా తెలియదు. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అంటే చూస్తే 41.5% యూడిఎఫ్కి ఇచ్చారు, అలాగే 39.5% ఎల్డిఎఫ్కి ఇచ్చారు. అంటే జస్ట్ 1.5% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. బీజేపీకి 15% అండి, మామూలు వ్యవహారం కాదు ఇది. అదర్స్ 4% ఉంది. అంటే ఇక్కడ సీట్ షేర్ దగ్గరకు వస్తే యూడిఎఫ్కి 76 to 81 రావచ్చు, ఎల్డిఎఫ్కి 61 to 66. మామూలుగా 71 వస్తే సరిపోతాయి, 1 out of 140 కదా ఇక్కడ కేరళలో ఉన్నటువంటిది. సో ఇక్కడ 71 రావాలి. 71లో యూడిఎఫ్కి వీళ్ళు కంఫర్టబుల్ మెజారిటీ వస్తున్నట్టుగా 76 నుంచి 81 రావచ్చు అని ఇస్తున్నారు. ఎల్డిఎఫ్కి 61 నుంచి 66, బీజేపీకి 3 to 4, అదర్స్కి 1 రావచ్చు అని చెప్పేసి ఇస్తున్నారండి. అంటే ఇక్కడ యూడిఎఫ్ స్లైట్ మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని వీళ్ళ అంచనా అన్నమాట. ఇదంతా కూడా ఎగ్జిట్ పోల్, నాట్ ఎగ్జాక్ట్ పోల్. ఇప్పుడు వద్దామండి అసలు వెస్ట్ బెంగాల్కి. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3 times మమతా బెనర్జీ వచ్చింది, ఇప్పుడు 4వసారి వచ్చిందా ఇక అంటే చౌకా మారేగి మమతాది ఇది అని అంటున్నారు అందరూ కూడా. కానీ బీజేపీ వారు మమతా చుట్టూ బిగించినటువంటి అనేక రకాల ఉచ్చు పద్మవ్యూహాలు, వాటి నుంచి బయటపడుతుందా లేదా అనేటటువంటిది అందరికీ అనుమానం కదా. వీళ్ళు ఎస్ఏఎస్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏమిటయా అంటే ఓట్ షేర్ చూద్దాం. ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్. టీఎంసీ 46%, బీజేపీ 42%, ఇండియన్ కాంగ్రెస్ 3.75%, సిపిఎం 3%, అదర్స్ 5.25%. అంటే టీఎంసీకి డోకా లేదు అన్నట్టుగానే వీళ్ళు ఇచ్చారండి. వీళ్ళకి సీట్ షేర్ ఎలా ఉంది అంటే టీఎంసీకి 170 నుంచి 190 వరకు రావచ్చు. ఎంత రావాలి? 148 రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. 294 సీట్స్ ఉన్నాయి కదా. టీఎంసీకి వీళ్ళు ఇచ్చినటువంటిది 170 to 190 రావచ్చు, బీజేపీకి 120 to 130 రావచ్చు. వీళ్ళకి ఓన్లీ 77 మాత్రమే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైము బీజేపీకి 2011లో 0, 2016లో 3, 2021కి వచ్చేసరికి వీళ్ళకి 38% ఓట్ షేరు, ఏకంగా సీట్లు 77 వచ్చాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి, 120 to 130 దాకా రావచ్చు అని చెప్పి వీళ్ళు చెబుతున్నారనమాట. సో ఫైట్ అయితే గట్టిగానే ఉంది. కాంగ్రెస్కి 1 నుంచి 4 వరకు రావచ్చు, సిపిఎంకి 0 to 2 ఇచ్చారనమాట. సో ఇక్కడ నామమాత్రంగా కాంగ్రెస్ లెఫ్ట్ పెర్ఫార్మెన్స్ చాలా నామమాత్రంగా ఉంది. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. అయితే టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అయితే బయటపడిపోయే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారండి. ఇక పుదుచ్చేరిలో అయితే ఎన్డీఏ
కంఫర్టబుల్ మెజారిటీతో రావచ్చని చెప్పి అంచనా వీళ్ళు వేశారు. దాదాపు 17 నుంచి 19 సీట్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 30 అని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ ఎన్డీఏనే ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు ఇచ్చారు. ఇది మిత్రులారా, ఇది ఓన్లీ ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు మాత్రం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోలు. మిగతా వాళ్ళు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు చూస్తారు కదా, ఎవరి కరెక్ట్ అవుతాయి ఏంటి అనేటటువంటిది మే 4వ తేదీని మాత్రమే మనకు తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.